అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి దొరికిన జీవితం 6వ భాగం. కాదు, ముందు కాసేపు గార్డెన్స్కి వెళ్ళి అట్నుంచి సినిమాకి వెళ్దామని ఆదుద్దాగా అడిగింది. కృష్ణమోహన్ ఇబ్బందిగా చూశాడు. పేషెంట్లు కూర్చున్నారు. గీత మొహం ముడుచుకుంది. ఎప్పుడు పేషెంట్లు, మందులు, రోగాలు ఇవన్నీ ఎప్పుడు లేవు కనుక ఆమె ముఖంలో అప్రసన్నత చూసి సరస్వతమ్మ, పోనీ ఈ పూటకి ఆసుపత్రి మానేయకూడదురా, ఆ అమ్మాయి సరదా పడుతుంది, నెల రోజుల తర్వాత వచ్చింది అంటూ కొడుకు వంక చూసింది. కృష్ణమోహన్ ఏదో అనబోయి నిస్సహాయంగా నవ్వి, సరే పద, తప్పుతుందా, దేవిగారి ఆజ్ఞ అన్నాడు. గీత ముఖం వికసించింది. హుషారుగా ముందుకు నడిచింది. అమ్మా, మీరు రాకూడదు, అంతా సరదాగా వెళ్దాం అన్నాడు సరోజ వంక చూసి. తల్లి సినిమాలు చూడడం మాని చాలా కాలం అయిందని అతనికి తెలిసినా సరోజ అక్కడ ఎదురుగా ఉండగా మాట వరుస కన్నా పిలవలేదని అనుకుంటుందేమో. సరోజని తమతో రమ్మంటే ఏమనుకుంటుందో, పిలవాలో వద్దో ఏ సంగతి తెలుసుకోలేక తల్లితో అన్నట్లు అన్నాడు. సినిమాలు నాకెందుకులే నాయనా, మీరిద్దరూ వెళ్ళండి అంది సరస్వతమ్మ. కృష్ణమోహన్ ఆ మాట అనగానే ఎక్కడ వస్తారా అన్నట్టు భయపడింది గీత. సరస్వతమ్మ గారి జవాబు విని తేలిగ్గా నిట్టూర్చి ఇంకా ఉంటే ఏమంటాడో అన్నట్టు చేయి పట్టుకుని కమాన్ లెట్స్ గో అంటూ లాక్కెళ్ళినట్టే వెళ్ళింది. వెడుతూ ఎందుకో సరోజమోహన్ చూశాడు కృష్ణమోహన్. ఆమె వారిద్దరినీ మెరుస్తున్న కళ్ళతో చూస్తుంది. ఆ కళ్ళల్లో ఎక్కడో దెబ్బతిన్న పక్షి బాధల నీడ కనిపించినట్లు అనిపించింది అతనికి. వారిద్దరూ కారుకి వెళ్లే వరకు అలాగే చూసింది సరోజ. కారు కదిలాక ఎందుకో సరస్వతమ్మ నిట్టూర్చి సరోజ వంక చూసింది. సరోజ చూపు ఆవిడ చూపు కలుసుకుంది. సరస్వతమ్మ గారి మొహంలో భారం ఏమిటో సరిగ్గా అర్థం కాలేదు సరోజకి. సరోజ మొహంలో కనిపించే ఆశ్చర్యాన్ని చూసి చప్పున ఆవిడ మొహంలో భావం మార్చేసి, ఆయనే బ్రతికుంటే ఈ పాటికి 6 నెలల క్రితం పెళ్లి కావాల్సింది, ఆయనకు అదృష్టం లేకపోయింది. ఆవిడ గొంతు రుద్ధమైంది. సరోజకి గీత ఆ ఇంటికి కాబోయే కోడలని చెప్తుండేది సరస్వతమ్మ. గీతను చూసి సరోజ ఎవరిని అడిగిన ప్రశ్నకి సగంలో ఆగిపోయిన ఆ సంభాషణని గుర్తు తెస్తూ, మరి పెళ్ళెందుకు వెంటనే చేయకుండా ఇన్నాళ్ళాగిపోయారు ఆశ్చర్యంగా అడిగింది సరోజ. ఏది, పెళ్లి సంబంధం నిశ్చయమైంది, తాంబూలాలు పుచ్చుకుని మరో నెల 10 రోజులకి ముహూర్తం పెట్టుకున్నారు. ఆలోగానే ఆయన పోయారు. ఆయన సంవత్సరికాలు వెళ్లకుండా కొడుకు పెళ్లి ఎలా చేస్తాం? సంవత్సరికాలు కాగానే ముహూర్తం పెట్టించాలి. ఓహో, అదా సంగతి, మీరెప్పుడు చెప్పనే లేదే, కోడలు సిద్ధంగానే ఉందని నవ్వుతూ అన్న ఆమె మాటలు ఆమెకే ఎందుకో పేలవంగా అనిపించాయి. ఏది, ఈ నెల్లాళ్ళు ఎండాకాలం గీత వాళ్ల నాన్న అమ్మగాలతో కాశ్మీర్ వెళ్ళింది. ఆ అమ్మాయి వచ్చిపోతుంటే చెప్పాలని తట్టేది. ఏమిటో ఆ విషయమే గుర్తులేదు. ఆవిడ చక్కగా ఈ ఊళ్ళోనే ఉన్నారు. పెళ్లి కాకపోతేనేంలేండి, హాయిగా తిరుగుతూనే ఉంటారనుకుంటాను. మీ కోడలు మంచి మోడర్న్గా ఉన్నారు. గొప్పింటి పిల్ల కదూ, వారి నాన్నగారు ఏం చేస్తారు? గొప్పింటి పిల్లే, అందులో ఒకతే కూతురేమో, ముద్దుకేం లోట్లేదు. ఇంటిలో ఆడిందాట పాడింది పాట. అదృష్టవంతురాలు. మీలాంటి అత్తగారు, మీ అబ్బాయిలాంటి మంచివారు భర్త కావడం నిజంగా అమ్మాయి అదృష్టం. సరస్వతమ్మ అదోలా నవ్వింది. ఆ నవ్వులో ఏదో వెలితి కనిపించింది సరోజకి. గీత, కృష్ణమోహన్ వారిద్దరిని చూస్తుంటే సరోజకి ఎందుకో గీత పట్ల అదో రకం ఈర్ష్యలాంటిది కలిగింది. తనని అంతగా ప్రేమించిన తన భావని గీత తీసుకుపోతున్నట్లు ఆమె మనసు బాధపడింది. తన వస్తువేదో అన్యాక్రాంతమైనట్లు ఆమె మనసు నొచ్చుకుంది. కృష్ణమోహన్ ఇంట్లో తిరుగుతుంటే తన కళ్ల ముందు బావ కదలాడుతున్నట్టే ఉంది. అతనికి కాఫీ అందిస్తూ, అతని వస్తువులు సర్దుతూ, అతనికి స్వయంగా ఫలహారం పెడుతూ, తనకి దూరమైపోయిన బావని అతనిలో చూసుకుంటున్నంతసేపు అదో రకం తృప్తిగా ఉంది ఆమెకి. ఇన్నాళ్ళు బావ ఎటూ పోలేదు, ఈ రూపంలో తన దగ్గరే ఉన్నాడన్న సంతృప్తి ఆమెకి ఉండేది. రోజురోజుకి కృష్ణమోహన్ దగ్గర చనువు పెరుగుతున్న కొద్దీ కృష్ణమోహన్ తనకి చేరువవుతున్నట్టు అనిపించేది. సరోజిని ముందు మీరు అని పిలిచేవాడు. ఒకరోజు తనే నన్నంత మర్యాద చేయనక్కర్లేదు, సరోజ అనండి చాలు అంది. సరస్వతమ్మ కూడా నీకంటే చిన్నది, మన ఇంట్లో పిల్లలా తిరుగుతుంది, నీ చెల్లెల్లాంటిది, మీరు అంటూ ఏమిటా పిలుపు, సరోజ అంటూ పిలు అంది. అప్పట్నుండి ఏం కావాల్సిన సరోజ అంటూ చనువుగా పిలిచి పనులు పురమాయిస్తుంటే బావ తను ఇంటిలో ఫ్రీగా మసలినట్టే అనిపించేది సరోజకి. నెల రోజులకే కృష్ణమోహన్ తన బావ కాదన్న సంగతి మరిచిపోయేంతగా అతని పట్ల అభిమానం, చనువు ఏర్పడ్డాయి సరోజకి. కృష్ణమోహన్కి ఆమె పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో సరోజకి తెలియదు. చాలా అభిమానంగా మాట్లాడేవాడు. చనువుగా పనులు చెప్తూ, ఇంకా చనువుగా పాటలు కోరి పాడించుకుంటూ, ఎప్పటినుంచో సన్నిహితురాలైనట్లు, లేదా నిజంగా ఏ మేనత్త కూతురో అన్నంత సరదాగా మాట్లాడుతున్నాడు. అతనితో మాట్లాడుతుంటే చటుక్కుని ఎప్పుడన్నా సరోజ మాటల తొందరలో మా బావ ఇలా అన్నాడు, ఇలా అనేవాడు, ఇలా చేసేవాడు అనేది.
ఆ క్షణంలో కృష్ణమోహన్ బావ కాదన్న నిజం గుర్తురాగానే ఆమె మొహంలో విషాద ఛాయలు తొంగి చూసేవి. మొహం చిన్నబోయేది. ఆమెను ఆ మూడ్ నుంచి మరిపించేందుకు ప్రసంగం మార్చి మరేదో చెప్తూ నవ్వించి మామూలు మనిషిని చేసేవాడు. చిత్రంగా కృష్ణమోహన్ అభిరుచులు తన అభిరుచులు ఒకటే అవడం ఆనందం కలిగించింది సరోజకి. అతను పైకి ఎంతో నవీనంగా కనిపించినా అతనికి ఆంధ్ర సంస్కృతి, ఆంధ్ర సాహిత్యం, సంగీతం ఇవన్నీ ఎంతో ఇష్టం. అతని లైబ్రరీ నిండా మంచి తెలుగు రచయితల గ్రంథాలన్నీ ఉన్నాయి. అతని టేప్ రికార్డు నిండా ప్రసిద్ధ సంగీత విద్వాంసుల సంగీత రికార్డులున్నాయి. భారత భాగవతాల పట్ల గౌరవం ఉంది. మొదట్లో సరోజ ఆశ్చర్యంగా, మీరు తెలుగు పుస్తకాలు చదువుతారా? ఇవన్నీ మీరే కొన్నారా? అంటూ ఆశ్చర్యపోతుంటే నవ్వాడు కృష్ణమోహన్. ఎందుకంత ఆశ్చర్యం? తెలుగువాడినై తెలుగు పుస్తకాలు చదవడంలో ఏమింత ఉందని అలా ఆశ్చర్యపడుతున్నారు? తెలుగు వాళ్లే తెలుగు పుస్తకాలు చదవడమే కాదు, మాట్లాడడం కూడా నామోషి అనుకునే వారెందరినో చూసిన సరోజ అతని వంక ప్రశంసాపూర్వకంగా చూడడం మినహా ఏం అనలేకపోయింది. మీరు సంగీతం వినడం, మీకు సంగీతం పట్ల ఇంత ఆసక్తి ఉండడం మరింత ఆశ్చర్యం. మీలాంటి వారు ఇదంతా చూస్తుంటే నేనే 100 ఏళ్ల కిందటో పుట్టవలసిన వాడినో అనిపిస్తుందా ఏమిటి? నిజమే, నాకు సంగీతం ఎంతో ఇష్టం. మా సీతకి మా నాన్నగారు చిన్నప్పటి నుండి నేర్పించారు వీణ. మా నాన్నగారికి వీణ అంటే ఎంతో ఇష్టం. పెళ్ళయ్యాక మా అమ్మకి నేర్పించారు. అమ్మ చెల్లి వాయిస్తుంటే నాన్నగారు పరవశంగా వినేవారు. అలా ఇంటిలో చిన్నప్పటి నుంచి సంగీతం వినిపిస్తుంటే నాకు దాని పట్ల ఆసక్తి పెరిగింది. నాతో పాటు అభిరుచి పెరిగింది. సీత పోయాక ఇదిగో ఈ టేపు రికార్డరు పెట్టుకుంటాను. ఎప్పుడన్నా మనసు బాగోలేకపోయినా, తోచకపోయినా అలా ఆ వీణా వాయిద్యం వింటూ నన్ను నేను మరిచిపోతాను. ఏమిటో మా చెల్లెలతో పాటు ఈ ఇంట్లో ఆటపాటలు, నవ్వులు అంతరించిపోయాయి. ఇల్లంతా ఎంత నిరాశ నిస్పృహలు ఆవరించాయో. ఎవరి మొహాల్లో జీవకలే కనిపించేది కాదు. ఆ తర్వాత నాన్నగారు పోయాక ఇల్లు శ్మశానంగా తయారైంది పూర్తిగా. మళ్ళీ కాస్త ఇప్పుడు నువ్వు వచ్చిన ఈ నెల రోజుల నుంచి కాస్త జీవకళ తొంగి చూడడం ఆరంభించింది. ఎంత ఐశ్వర్యం ఉంటే ఏం లాభం, కొందరి జీవితాలు ఇంతే అనేవాడు విషాదంగా. అలాంటప్పుడు అతన్ని దగ్గరికి తీసుకుని ఓదార్చాలని, నేనున్నాను నీకు అని చెప్పాలని ఎంతో అనిపించేది సరోజకి. రోజులు గడుస్తున్న కొద్దీ అతని పట్ల అభిమానం, ఆత్మీయతే కాక మరేదో భావం కూడా సరోజని వశపరుచుకోసాగింది. అయితే ఆ భావం కొత్తది కాక ఎప్పటినుంచో ఉన్నదే అన్నట్టు బావే అంతటా నిండిన సరోజకి కృష్ణమోహన్ పట్ల అనురాగం ఉండడంలో ఆశ్చర్యం లేనట్లు, అదేదో ఆమె అక్కన్నట్టు అనిపించసాగింది. ఈరోజు మొదటిసారిగా గీత కృష్ణమోహన్ని చూస్తుంటే కృష్ణమోహన్ తనకేం కాడని, అతని మీద తనకేం హక్కు లేదని, అతను మరొకరి సొత్తన్న నిజం తెలియగానే ఆమె మనసు దెబ్బతిన్నట్టు విలవిల్లాడింది. ఊహాలోకాల నుంచి నేల మీదకి విసిరినట్లు ఆమె నిజస్థితి గుర్తించుకోగానే సరోజ మనసు చెదిరిపోయింది. తనంత పిచ్చిది, తనెక్కడ అతనెక్కడ? జాలిపడి ఆశ్రయం ఇచ్చి అభిమానించినందుకు తన అంతస్తు మరిచి ఆశల నిచ్చెన ఎక్కాలని ప్రయత్నించడం తన తెలివి తక్కువ కాక మరేమిటి? వారు చూపే అభిమాన ఆప్యాయతల వెనక వారి స్వార్థం ఉన్నా తను కన్నబిడ్డలా ఆదరించి తన సమస్యలకి పరిష్కారం చూపి ఆదుకున్న వారి పట్ల తనకుండాల్సింది కృతజ్ఞత కాని హక్కులు పొందే ప్రసక్తి ఎక్కడుంది? తనింత తెలివి తక్కువగా ఎలా ఆలోచించింది ఇన్నాళ్ళు? నయమే, ఇప్పటికైనా తన స్థానం ఏమిటో గుర్తించింది. ఇంకా మమతలు పెంచుకుని కలలకంటూ బ్రతకకుండా తెలివి తెచ్చుకుంది. ఈ రోజు నుంచి కృష్ణమోహన్ తనకేం కాడు. తనకు ఆశ్రయం ఇచ్చిన యజమాని. అతనికి తనకి మధ్య ఉండాల్సింది యజమాని నౌకరు బంధం. అతను సహృదయుడు కనుక స్నేహభావం ఉంటే ఉండొచ్చు. అంతకు మించి మరేం ఉండడానికి వీల్లేదు. మనసుకి పదే పదే నచ్చ చెప్పుకుంటూ తనను తను నమ్మించుకుంటూ ఇన్నాళ్ళు తన బుద్ధిహీనతని తిట్టుకుంటూ ఏవేవో నిర్ణయాలు చేసుకోసాగింది. ఆమె మనసు ఆమెకే తెలియని వేదనతో కుమిలిపోసాగింది. ఆ బాధలో తనేదో మోసపోయానన్న కసి, దానికి కారణం కృష్ణమోహన్ అన్న కోపం చోటు చేసుకుంది. తననేదో నమ్మించి మోసం చేసినట్లు బాధపడింది ఆ రాత్రంతా సరోజ. సినిమా నుంచి వచ్చిన కృష్ణమోహన్ నవ్వుతూ సినిమా కబుర్లు చెప్తుంటే రోజులో సరదాగా ఆ సంభాషణలో పాల్గొనలేకపోయింది. సరోజ ముభావతని కొంచెం సేపటికి గుర్తించిన కృష్ణమోహన్, అదేం అలా ఉన్నావు? మొహం ఏమిటి అలా ఉంది? ఒంట్లో బాగోలేదా ఏమిటి అన్నాడు ఆదుర్దాగా. సరోజ లేదు, బాగుంది, ఏం లేదు అంటూ అవకతవకగా జవాబు చెప్పి కంట్లో తిరగబోతున్న నీరు అతని కంటబట్టం ఇష్టం లేక ఏదో పట్టుకుని వంటింట్లోకి వెళ్ళబోయింది. అతని పలకరింపుతో ఆమె మనస్సున అనగని ఆవేదన దుఃఖంగా మారింది. వంటింట్లో చొప్పున కళ్ళు తుడుచుకుని మజ్జిగ తెచ్చింది. ఆమె మొహం మీద దుఃఖ చిహ్నాలు అతని కంటపడ్డాయి. ఏమిటి సరోజ, ఇంకా ఎన్నాళ్ళని పోయిన వాళ్ల కోసం ఏడుస్తావు? మరిచిపోవాలి, గుండె రాయి చేసుకోవాలి అంటూ సానుభూతిగా ఓదార్పుగా అన్నాడు. తన ఏడుపుకి సాకు దొరికిందని సరోజ ఈసారి కారే కన్నీటిని తుడుచుకోలేదు.
ఆ కన్నీరు పోయిన వారి కోసం కాదని, అతని కోసమని అతనికి తెలియదు. చేయి కడుక్కుని అమ్మ పడుకుందా అంటూ మేడ మీదకి వెళ్ళిపోయాడు. పక్క మీద వాలి ఎందుకో తెలియని దుఃఖం పొంగిపొల్లగా కరువుదీర ఏడ్చింది సరోజ. సరోజ, గుడ్ న్యూస్, నీకు ఉద్యోగం వచ్చేసింది. చూసావా, నా మాట నిలబెట్టేసుకున్నాను. మరి నాకేం బహుమతి ఇస్తావు? సరోజని ఊరిస్తూ సరదాగా అంటూ అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికిచ్చాడు. సరోజ ఆరాటంగా కాగితం అందుకుని చదువుకుని తృప్తిపడి, థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. మీలాంటి వారికి ఇచ్చేందుకు నాలాంటి నిర్భాగ్యుల దగ్గర ఏముంటుంది? మేమిచ్చేది మీకు అవసరం ఉండదు, కంటికి ఆనదు. నిర్లిప్తంగా నవ్వి అంది సరోజ. అదేమిటి అంత సీరియస్గా మాట్లాడుతున్నావు? ఇంత మంచి వార్త తెచ్చినందుకు ఎంతో సంతోషపడతావనుకున్నాను. మొహం అలా పెట్టావేమిటి? అసలు 2 రోజులు బట్టి నీవెందుకో ఏదోలా ఉంటున్నావు. కృష్ణమోహన్ సరోజని గుచ్చి చూస్తూ అన్నాడు. అవునమ్మా సరు, ఒంట్లో సరిలేదా ఏమిటి? 2 రోజులుగా చలాకీగా కనిపించడం లేదు. ఇంట్లో డాక్టర్ని ఉంచుకుని ఒంట్లో బాగోలేకపోతే చెప్పవు? చూడరా సరోజిని, కాస్త జ్వరం ఉందో ఏమిటో. తనకేం కావాలో నోరు తెచ్చి చెప్పదు. సరస్వతమ్మ కూడా అంది. అబ్బే అబ్బే నాకేం లేదు, ఒంట్లో ఏం లేదు అంటూ బలవంతాన నవ్వు తెచ్చుకుని, మీకియ్యదగ్గది నా దగ్గరేముంది? మీరే చెప్పండి. అసలు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? అదిగో మళ్ళీ రుణాలు వడ్డీలో ఆరంభించుకు. ఆ రుణం అలా ఉండని. దానికి వడ్డీగా నీవు నాకేమివ్వాలో తెలుసా? సరోజ గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం మానింది. ఏమిటి? అంది నీరసంగా. నీ కమ్మని పాటలు రోజు వినిపించాలి. నీ కమ్మని గాత్రానికి తోడు సంగీతాన్ని నేర్చుకుని అదంతా నాకు వినిపిస్తూ ఉండాలి. సరోజ, నీకింత చక్కని గొంతు ఉంది. మాస్టర్ని పెట్టి సంగీతం నేర్చుకోవాలి నీవు. మళ్ళీ మా సీతల ఇంట్లోకి వచ్చావు. మళ్ళీ సీతలా నీవు సంగీత సరస్వతివి అవ్వాలి. నా కోరిక ఇదే. చెల్లించు. ఏం? సరోజ చకితురాలైనట్లు చూసింది. నమ్మలేనట్లు. నేనా? సంగీతం నేర్చుకోనా? మీరు చెప్పిస్తారా? బాగుంది, ఇది చాలా బాగుంది. ఈ పెడుతున్న తిండి చాలన్నట్టు ఇంకా సంగీతం అంటూ నా మీద డబ్బు వృధా చేస్తారా? మతిగాని పోతుందా మీకు? మీకు పోయినా నా మతి ఇంకా తిన్నగా ఉంది. మీరు నా మీద ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నా పెట్టించేందుకు నేను సిద్ధంగా లేను. ఏమిటమ్మా సరోజ, ఎంత చేసినా నీవు పరాయిదాన్నన్న భావం నీలో పోదా? మా సీతలా నిన్ను మేం చూసుకుంటున్నాం గాని మమ్మల్ని నువ్వు నీ వాళ్ళన్నట్టు ఎందుకు అభిప్రాయపడవు? వాడంత ముచ్చటపడి అడుగుతుంటే కాదనకు. నీ పాట వింటూ మా వేదనల్ని మర్చిపోగలుగుతున్నాం రోజు. నీ సంగీతానికి అయ్యే ఖర్చు ఏ పాటి? దానివల్ల మాకు లభించే మనశ్శాంతి ముందు అన్నింటికీ నీకు మొహమాటమే. సరస్వతమ్మ మందలింపు ధోరణిలో అంది. సరోజ ఏమనాలో తెలియక నిస్సహాయంగా చూసింది. తరువాత చటుక్కున ఏదో గుర్తు వచ్చి, మీకింత సంగీతం పట్ల అభిరుచి ఉంటే మీ కాబోయే శ్రీమతికి చెప్పించుకోకూడదు? మీ డబ్బు అనవసరంగా నా మీద వేస్ట్ చేసే బదులు హాస్యంగా అంటున్నట్లు అన్నా ఆమె మాటల్లో కాస్త కసి కూడా ఉంది. ఆయనుంటే సామెతలా ఉంది నీ మాట. గీత సంగీతం 2 ఉత్తర దక్షిణ ధృవాలు. ఆవిడగారు సంగీతం పేరు చెప్తేనే 10 మైళ్ళు పారిపోతుంది. అలాంటిది సంగీతం నేర్చుకుంటుందా? ఆవిడకి వీటిల్లో ఇంట్రెస్ట్ లేదు. సరే, ఆవిడ సంగతికేం? నువ్వు నేర్చుకుంటావు లేదా ముందు చెప్పు. నేర్చుకుంటుందిరా. మాస్టర్ని కుదుర్చు. అన్నిటికీ అలా మొహమాట పడుతూనే ఉంటుంది. సరస్వతమ్మ అంది. ఇటు ఉద్యోగం అటు సంగీతం ఎలా కుదురుతుంది? నేను ఇవన్నీ చేస్తే నాకింకా టైం ఎక్కడ ఉంటుంది ఇంటి సంగతి చూడ్డానికి? ఉదయం 10 వరకు ఇంటి పనులు, తర్వాత ఆఫీసు, సాయంత్రం సంగీతం, రాత్రి పురాణ కాలక్షేపం. కృష్ణమోహన్ నవ్వుతూ టైం టేబుల్ చెప్పాడు. అవును మరే, నాకింకా రెస్ట్ ఎక్కర్లేదు. అయితే ఇంటి పనులు మానే. బాగుంది వరుస. నా గొడవేదో నేను పడతాను. మీ ఇష్టం వచ్చినట్లే కానియండి. ఎవరికోసం ఒప్పుకుంటావు? ఇదిగో అమ్మాయి, ముందే చెప్తున్నాను. ఉద్యోగస్తురాలనయ్యానని ఇంకా వెళ్ళిపోతానంటూ ఆరంభిస్తావేమో. మళ్ళీ ఆ పిచ్చి ఆలోచనలు మానేసి బుద్ధిగా ఆ డబ్బేదో మీ మావయ్య గారికి పంపిస్తుండు. నీవు చేయాల్సిందే అంతే. నీవు ఉండడానికి పర్మిషన్ నేను మీ మావయ్య గారి నుంచి పొందాను. అంచేత మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతాననే ప్రసక్తి తేకూడదు అని సీరియస్గా అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.